పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన ఎహెచ్కేల్ గ్రంథం 23వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఎహెచ్కేల్ గ్రంథం 24వ అధ్యాయం చదువుకున్నాం. 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ఈ దినము పేరు వ్రాసి ఉంచుము, నేటి దినము పేరు వ్రాసి ఉంచుము. ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదకి వచ్చుచున్నాడు, మరియు తిరుగుబాటు చెయ్యు ఈ జనులను గూర్చి ఉపమాన రీతిగా ఇట్లా ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, కొండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము. తొడజబ్బ మొదలగు మంచి మంచి మొక్కలన్నీ చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాని నింపుము. మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొనుము. అందున్న ఎముకలు ఉడుకునట్లు చాలా కట్టెలు పోగు చేయుము. దానిని బాగుగా పొంగించుము. ఎముకలను చాలినంతగా ఉడికించుము. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. మడ్డిగల కొండ మనకొండ, మడ్డిగలిగి ఉండు కొండ నీకు శ్రమ. చీటి దాని వంతున పడలేదు. వండిన దాని మొక్క వెంబడి మొక్కగా దానిలో నుండి తీసుకొని రమ్ము. దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది. మట్టితో దానిని కప్పివేయినట్లు దానిని నేల మీద కుమ్మరింపక వట్టి బండ మీద దానిని చిందించెను. కావున నా క్రోధము రానిచ్చి నేను ప్రతీకారము చేయనట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని వట్టి బండ మీద నేనుండనిచ్చితిని. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. నేనును విస్తరించి కట్టెలు పేర్చబోచున్నాను. చాలా కట్టెలు పేర్చుము. అగ్ని రాజబెట్టుము. మాంసమును బాగుగా ఉడకబెట్టుము. ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకునట్లు చారు చిక్కగా దింపుము. తరువాత దానికి తగిలిన మస్టు మడ్డియు పోవునట్లు అది వేడి అయి మెరుగు పెట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము. అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొని నేను దానిని విస్తారమైన మస్టు పోదాయను. మస్టుతో కూడా దానిని అగ్నిలో వెయ్యము. నీకు కలిగిన అపవిత్రత నీ కామ తురాతయే. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొని నన్ను నీవు శుభ్రపడకపోతివి. నా క్రోధమును నీ మీద తీర్చుకొని వరకు నీవు శుభ్రపడకయుందువు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. అది జరుగును. నేనే నెరవేర్చెదను. నేను వెనక తీయను, కనికరింపును, సంతాపపడను. నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగే సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ కనులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడుము. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుక్కొనవలెను. నీ పెదవులు మూసుకొనవద్దు. జనులు ఆహారం భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించితిని. సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసితిని. నీవు చేసిన వాటన్నిటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడగగా, నేను వారితో ఇట్లాంటిని. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులకు నీవిలాగా ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు అతిశయాస్పదముగాను మీ కనులకు ముచ్చటగాను మీ మనసునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోచున్నాను. మీరు వెనుక విడిచిన మీ కుమారులను కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదురు. అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు. మీ పెదవులు మూసుకొనకయుందురు. జనులు ఆహారమును మీరు భుజింపకయుందురు. మీ శిరోభూషణములను తల మీద నుండి తీయకయు, మీ పాదరక్షలను పాదముల నుండి తీయకయు, అంగలార్చకయు, ఏడవకయు ఉందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోవుదురు. ఎహెచ్కేలు
మీకు సూచనగా ఉండును. అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు. ఇది సంభవించినప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నరపుత్రుడా, వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారి కనులకు ఇంపైన దానిని వారు ఇచ్చయించు దానిని వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయిన దినమందు నీకు సమాచారము తెలియజేయుటకై తప్పించుకొని వచ్చిన ఒకడు నీ యొద్దకు వచ్చును. ఆ దినముననే నీవికను మౌనంగా ఉండక తప్పించుకొని వచ్చిన వానితో స్పష్టముగా మాట్లాడుదు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉండువు. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇండి నడిపించునుగాక. ఆమెన్.